నమస్కారం. అలాగే వైసీపీ నుంచి అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి విశ్లేషణ అంటే చాలా అంశాలు వినిపిస్తున్న రాజకీయాల్లో రాజకీయ వారసులు వేరు, ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే. ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎవరు కూడా వారసులు లేరు ఈరోజు. నారావారి ఫ్యామిలీ అక్కడ ఉన్నటువంటి సందర్భం రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇద్దరు కుమారులు ఉన్న ఒకరు మాత్రం రాజకీయాల్లో శాసించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కుమారులు రాజకీయాలు ఉన్న అక్కడ ప్రజలు ఆదరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏపీలో ఇప్పుడు రాజారెడ్డి అరంగేట్రం వెనక షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి వివరం తీసుకుందాం. ఎస్ రామారావు గారు నమస్తే అండి. ఎస్ రామారావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఎలా ఉందో అక్కడ ఏపీలో ఎలా ఉందో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడేమో అధికారంలో ఉందో అక్కడ అధికారం అనే మాట పర్సంటేజ్ కూడా ఓటు బ్యాంక్ లేనటువంటి పరిస్థితి షర్మిల పరిస్థితి ఎలా ఉంది. కానీ ఈ టైంలో రాజారెడ్డిని ఆ పేరు రాజశేఖర రెడ్డి తండ్రిగా ఉన్నటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఉన్నాడని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వారసుడు రాబోతున్నాడా? మేనల్లుడు అంశం అనేది జగన్కి ఏమైనా ఇబ్బంది కలిగే అంశం అంటారా? అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ గారు, మీకు బొట్ల రామారావు గారికి నమస్కారం. నమస్తే. ఈ విషయాలు మాట్లాడతాం. దేశం అంతా కూడా వ్యక్తిత్వానికి మించిన ఆయుధం లేదన్నట్టు ప్రజలు మభ్యపెట్టడానికి వ్యక్తి ప్రజలు ప్రారంభిస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అమెరికాలో గతంలో రాజుల కాలంలో ఏం జరిగేదంటే వారసులు లేకుండా ప్రజలు ప్రజలు అందరు నిలబెట్టి అసలు ఏమారైంది ఆ వచ్చిన ప్రజలను ఎవరైతే ఆ ఏనుగు వాళ్ళకు లేదా అంటే ఆదిమ కాలంలో కూడా ఈ వారు నుంచి ప్రజలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్రణలో ఉన్నామా, దుర్మార్గంగా మధ్య యుగాల్లో నాకు అర్థం కావడం. నేను ఎందుకంటే ఆయన రాక నేను వేరేగా చూడండి. ఎంట్రీ మాత్రమే, రాష్ట్రంలో ఎంట్రీ మాత్రమే వారసత్వంగా వస్తుంది. తర్వాత వారి ప్రతిభను బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి వారు రాజకీయాలు ఎదుగుతారా, మధ్యన ఆగిపోతారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ఆసేతు హిమాచలం అంటే మనకు కరుణానిధి వారసుగా ఇవాళ స్టాలిన్, ఆయన వారసు ఉదయ్ స్టాలిన్ ఇట్లా వారసులు చూస్తున్నాం కదా. అట్లా చూసుకుంటే ఉత్తర భారతదేశం వరకు చూసుకుంటే వరుసగా కర్ణాటకలో కానీ తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ వారసులు వచ్చాడు, వారసులు రాజకీయం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ ఆస్తే, వైసీపీ పార్టీ ప్రైవేట్ ఆస్తే. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ లేదు, చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ లేకపోతే ఎన్టీ రామారావు కుటుంబం లేకపోతే తెలుగుదేశం లేదు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ మన భారత రాష్ట్రానికి కేసీఆర్ లేకపోతే కేసీఆర్ వారసులే ఉంటారు పార్టీలో, ఇక్కడ ఒకప్పుడు బంధువులు ఉంటారు. ఇంకా ఉత్తర భారతదేశంలో అఖిలేష్ యాదవ్ చూడండి, ములాయం యాదవ్ కొడుకు చూడండి, రకరకాలుగా తేజస్వి యాదవ్ చూడండి, ఇట్లా 100 ఉదాహరణలు చెప్తాను. ప్రైవేట్ ఆస్తులుగా ఈ ప్రాంతీయ పార్టీలు మారిపోయాయి. ఇక రాజారెడ్డి మన ఎంట్రీకి వస్తాను. నేను చెప్పాను ఇంతకుముందు రాజశేఖర్ గారు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ మాత్రమే. కానీ వారసుల్లో కూడా వివక్ష కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా చూడండి మీరు, చాలా వరకు ఇప్పుడు మన స్టాలిన్ ఉన్నారు అని చెల్లి మన కనిమొడి ఎవరు వారసులకు వచ్చారు? స్టాలిన్ వచ్చారు. చూడండి ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ లో రాహుల్ ఉన్నారు, ప్రియాంక ఉంది. ఎవరు వస్తున్నారు గట్టిగా రాజకీయాల్లో? దేశ రాజకీయాల్లో ప్రియాంక ఉన్నారు కాదంటలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ లోక్సభలో ఎవరు ఉంటున్నారు? మగవాళ్ళే ఉంటున్నారు, రాహుల్ ఉంటున్నారు. మీరు మొత్తం వారసులో చూడండి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉన్నా, అక్క తమ్ముడు ఉన్నా, ఎవరు వారసులుగా ఉంటున్నారు నిర్ణయం చేస్తున్నారు అంటే పురుషులనే వారసులు నిర్ణయించుకుంటారు. పురుషాధిక సమాజం ఒక్క మనకు ఎగ్జామ్షన్ ఎక్కడ కనపడుతుంది మనకంటే మగపిల్లలు లేకుంటే సుప్రియ సులే ఉన్నారు మహారాష్ట్రలో. ఆమెను చూసుకుంటే ఆమెకు మన శరద్ పవార్ బిడ్డ ఒకటే, కొడుకు లేదు కనుక ఆమెను తీసుకొస్తున్నాం. అట్లా చూసుకుంటే ఇందిరాగాంధీ నెహ్రూ గారికి ఒకటే, ఒకవేళ అన్న ఉంటే ఇంకో రకంగా ఉంటుండేమో, అన్న తమ్ముడు ఉంటే. ఇంకా మొత్తం మీద ఈ రాజకీయాల్లో వారసత్వంలో కూడా వివక్ష కొనసాగుతుంది. ఇక ఇక్కడికి వస్తే రాజారెడ్డి గారి ఎంట్రీ అనేది కేవలం ఎంట్రీ మాత్రమే, వారసత్వంగా ఎంట్రీ అవుతారు. కానీ వారసత్వం కూడా ఆడపిల్లను మనం ఏం చేస్తాం, ఆడపిల్ల అంటాం. అంతకుముందు మనకు షర్మిల గారి చాలా ఆడపిల్ల అంటే ఏమనుకున్నారు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని చెప్పి అక్కడ ఉండే పిల్ల అని చెప్పారు. కనుక పురుష వారసత్వానికి పనికిరారు అనే విషయం ఆమె చెప్పింది కదా. కనుక వాళ్ళ రాజారెడ్డి ఎంట్రీ చూస్తే మనకు రాజారెడ్డి గారు నిజంగా పెద్దగా రాజకీయాలు లేరు, ఎందుకంటే ఫ్యాక్టరీజంలో ఉన్నారు ఆయన అట్లా చూసుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఎంట్రీ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబం నుంచి వచ్చారు, కానీ ఫ్యాక్టరీజం అనే బట్టలు విడిచి నేను
అసెంబ్లీ అడుగు పెడుతున్నాను, ఇక్కడి నుంచి కాన్స్టిట్యూషన్ లాంటివి పాటించడం, గ్రూప్ రాజకీయాలు నుంచి అసెంబ్లీ సాక్షిగా చేశారు. ఆయన స్వయం కృషితో పైకి వచ్చినవాడు. రాజారెడ్డి పేరు ముందే మహా ఉంటే కడప జిల్లాలో ఉండొచ్చు, రాయలసీమలో ఉండొచ్చు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడానికి రాజశేఖర రెడ్డి గారు అకుంఠిత దీక్షతో రకంగా మహానేతగా ఎదిగిందంటే, నేను తెలంగాణలో అప్పుడు మన పాదయాత్రను కవర్ చేసిన వారి పాదయాత్రలో స్వయంగా పాల్గొన్నాను. కొన్ని క్యాంపుల్లో రాత్రిపూట ఇంటర్వ్యూలు తీసుకున్నా వాళ్ళతో. కానీ నేనేమంటున్నానంటే వారు మహానేత. రెండు ప్రజల పక్షాన్ని, ప్రజల ఆకాంక్షలు పట్టుకొని పాదయాత్ర ద్వారా, ఆయన పాదయాత్ర అంటే మనకు ఎప్పుడో గాంధీ గారు గుర్తొస్తారు. మళ్ళా ఈ తరంలో చూసుకుంటే మనకు అద్వాని గారు, అట్లాగే చంద్రశేఖర్ గారు రథయాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు. అట్లా చూసుకుంటూ వస్తే ఈ తరంలో రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా పాదయాత్ర చేసి ప్రజలు చూసుకుపోయారు. అందుకని చూడండి, 26 మంది సభ్యులతో కునారిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం కూడా రాని పార్టీకి మహానేతగా ఎదిగి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కాకపోతే దురదృష్టం, మరి ఆయన ప్రాణాలు పంచభూతాలు కలిసిపోయి 6 ఏళ్ళకే ముఖ్యమంత్రి పదవి సాధించారు. కానీ ఆయన చేసిన కొన్ని సేవలు మనకి ఇప్పటికి కూడా మహానేత. ఎందుకంటున్నాం, ఆరోగ్యశ్రీ, వైద్య సేవలు, ఫీ రియంబర్స్మెంట్, అట్లాగే ఇట్లాంటి ఒక ఆయన రీతిలో ఆయన చేసింది. ఎక్కడ కూడా రాజారెడ్డి వారసులు రాలేదు. రాజారెడ్డి కుటుంబం అంతే. కానీ చాలా సార్లు ఆయన అసెంబ్లీ ముందు ఏమన్నారంటే, ఇప్పటిదాకా మా కుటుంబానికి ఒక ఫ్యాక్షన్ ఇస్తానే ఒక పేరు ఉన్నది, ఫ్యాక్షన్ ఇద్దాం అనే దాన్ని ఛేదించి బయటకు వస్తున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడిపించారు. అధిష్టాన వర్గం మొదటిసారి, అంటే చాలా సార్లు ఎంతమంది స్ట్రాంగ్ ముఖ్యమంత్రులు ఉన్నారు, చెన్నారెడ్డి లాంటి వాడి ముఖ్యమంత్రులు ఉన్నా, వెంకటరావు లాంటి ముఖ్యమంత్రులు ఉన్నా, బ్రహ్మానంద రెడ్డి ఉన్నా, ఇటువంటి వాళ్ళని కూడా అదుపులో పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఈసారి ఒంటరిగా పోతా చేస్తా మీకు అధికారం అంటే 2009లో అధికారాన్ని అప్పచెప్పడానికి ఒంటరిగా పోవడానికి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట మీద నిలబడి. అందుకని రాజశేఖర రెడ్డి గారు సహజసిద్ధంగా వచ్చిన నాయకుడు. ఎవరో వారసత్వంగా తన పేరు చెప్పుకొని, తాత పేరు చెప్పుకొని, తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాడు కాదు. అది ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైన నాయకుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించారు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆయన ఎంపీగా ఉన్నారు. జగనన్న సేన, నేను చాలాసార్లు ఆ సమావేశాలకు కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, ఏం జరుగుతుందో చూద్దామని పాత్రికేయుడిగా. అట్లా చూస్తే జగనన్న సేన అని చెప్పి కడప జిల్లాలో పెట్టినప్పుడు మరి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చాలా తండ్రి బతుకుండగానే, తండ్రి ఉండగానే కొంత అధికారాన్ని ఎక్స్ట్రా వాడుతున్నారని ఆరోపణ ఉన్నా, ఆయన వారసులుగా దగ్గరగా తండ్రిని చూడడం. తర్వాత చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయట గెంటి వేయబడ్డారు. రకంగా బలవంతంగా పొమ్మనలేక పొగబట్టి పంపించారు. పంపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా వీక్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం బలపడింది. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆయన కృషి చూడాలి మీరు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైన పాదయాత్ర. కానీ అందులో పాదయాత్రలో అన్న చేసినప్పుడు చెందే కూడా బ్రహ్మాండంగా బాగా అంటే వరక చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సమానంగా పనిచేస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ కవిత గురించి చెప్తున్నా. రామ్మోహన్ రావు గారు, అంటే దీని వెనక షర్మిలా రాజకీయ వ్యూహం ఏమైనా ఉందంటారా? అంటే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పరిణితి, రాజకీయాలను ఈజీగా ఉండవు. కానీ రాజారెడ్డికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండే? గతంలో ఆయన తండ్రి దగ్గర, అనిల్ కుమార్ దగ్గర కొన్ని సందర్భాల్లో మతపరమైనటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి సందర్భం. అక్కడికి ఒక 2 నిమిషాలు చెప్పండి. ఏమైందంటే షర్మిల గారు అన్నతో పండియడం కాకుండా అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఒక ఆలోచనగా నల్లకొండ కవితకు మంది కోరుతున్నారు. ఇంకా నల్లకొండ కవితనేమో చాలా మన పార్టీలో అన్ని రకాల అనుభవించిన అత్యాచారాలన్నీ, రకరకాల పదవులు రకరకాలుగా ఆమె కేసీఆర్ వచ్చినట్టు. కానీ ఏమైంది, ఎప్పుడైతే జగన్ రెడ్డి గారు 2019 అధికారులు పుస్తకంలో ఆయన ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి కదా, దాంతో ఏమైంది, ఆయన ఎత్తాకుండే తెలంగాణలో పార్టీ దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి పార్టీని పిలిస్తే దాని దగ్గర కాంగ్రెస్ రాజారెడ్డి ఎంట్రీ వస్తే ఆమె ఎప్పుడైతే గవర్నమెంట్ విడిచిపెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చాలా అవమానించింది. అదే చాలా అవమానించింది. అసలు మళ్ళీ తన పేరు పెట్టుకోవడానికి ఇవాళ ఇంత ఆధునికత్వంలో అసంగరీకరించుకోమని అనే పిల్లకి ఎక్కడ నేను ఒక మాట చెప్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఉపయోగించింది 1975